చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని చదువుతుంది ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటల లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. కానీ వాళ్ళ చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ చాలా బాగా జరిగింది. అసలు చాలా ఎక్కువ మంది చెప్పారు పాట నోవాహు గురించి. వాళ్ళకి పాటలు పాడడానికి సమయం లేదని బాధపడుతున్నారు. ఈరోజు మాకు పాట ఇవ్వలేదు అంటున్నారు. అందుకని ప్రతి నెల 4వ ఆదివారం, ప్రతి నెలలో 4వ ఆదివారం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు 4వ ఆదివారం వాళ్ళకి సాంగ్స్. అదే రోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు వాళ్ళకి సాంగ్స్ అండి. అందరూ విన్నారు ఒకసారి పిల్లలు? సాత్విక ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం క్లాసులో పిల్లలకు క్లాస్ ఉండదు, ఓన్లీ సాంగ్సే. 9 దగ్గర నుంచి 10:30 వరకు పెట్టారు పాటలే. మ్యూజిక్ కూడా దీంట్లో పెడతా. ఆల్రెడీ ట్రాక్స్ కూడా రెడీ చేశాను. తర్వాత సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు అదే రోజు 4వ ఆదివారం మాకు నైట్ క్లాస్ ఉంటుంది కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు సాంగ్స్ ఉంటాయి. చక్కగా అందరూ వచ్చి పాటలు నేర్చుకునే వాళ్ళందరూ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? అలాగే ఈరోజు ఇక్కడ ఏముందో చెప్తానని చెప్పి గుర్తుందా? ఇక్కడ దేవుడు తలరాత రాశారంటారు కదా, అదేంటి మీకు బైబిల్లో చూపిస్తా. ఓకేనా? ఈరోజు మనం ప్రసాద్ మొదటిని కొంచెం చెప్పి ప్రసాద్కి ఇస్తాను. తర్వాత నేను చెప్తాను పాఠం టైంని బట్టి. మొన్న ఆదివారం మన జరిగిన క్లాసుల్లో నాగలక్ష్మి మెసేజ్ పెడితే ఫస్ట్ సర్వేశ్వరబాబు గారు మెసేజ్ పెట్టే ముందు రోజు అసలు పెట్టిన మొదటి రోజు 54 వ్యూస్ వచ్చేసినాయండి. అలా పెరుగుతూనే ఉంది అది. తర్వాత రోజు నాగలక్ష్మి మీద అప్లోడ్ చేశాను. మంగళవారం బుధవారం అప్లోడ్ చేసి 11వ తారీఖు అప్లోడ్ చేశానండి. 11వ తారీఖు ఉదయం 8 గంటల 49 నిమిషాలకు అప్లోడ్ చేశాను వీడియో. ఉదయం 8 గంటల 49 నిమిషాలకి 11వ తారీఖు 11, 12, 13, 14, ఇది 15, 16 రోజులండి. 6 రోజులకి 1435 మంది చూశారండి. 10 కదా నేను చెప్పింది, 100. ఇప్పటి వరకు యూట్యూబ్లో పెట్టిన వీడియోలు అన్నింటిలో టాప్ వీడియో అండి. దీన్ని ఏమంటారంటే వైరల్ అవడం అంటారు. మీ ఫ్రెండ్ వచ్చాడు సార్, ఏమంటారు? వైరల్ అవడం అంటారు. ఎందుకు ఎవరో వైరల్ చేశారు? నేనేం చేయలేదు. దేవుడు యూట్యూబ్ చేత చేయించాడు. యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఎలా ఉందంటే తమ్మునేలు ఒకటి పెట్టేదానికి ఏమని, దేవునితో ఎక్స్ట్రాలు చేస్తే ఎక్స్పైర్ అవుతుంది, ఏదో కొత్తగా ఉంది చూడండి అని యూట్యూబ్ చూసి ఓపెన్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ చూపిస్తుంది అనమాట. అదే ఇదేదో బాగుంది ఒకసారి చూడండి అని చూపిస్తుంది అనమాట. ఎవరికైతే చూపించింది సబ్జెక్ట్ చూడంగానే ఎలా ఉంది, ఇదేదో వెరైటీగా ఉంది టైటిల్ అని చూస్తే 1400, నాకు తెలిసి 2000 వరకే వెళ్ళిపోవచ్చు. కానీ నాగలక్ష్మి ఈరోజు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడం వల్ల నాగలక్ష్మి రాజేష్ వాళ్ళు రాలేదు. అలాగే మీ అందరికీ ద్రవ్యము, గర్వము, ఆరోగ్యం అనే ఒక ఆల్బమ్ రిలీజ్ చేశానండి. ద్రవ్యము, గర్వము, ఆరోగ్యము, యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్. అంటే అర్థం ఏంటంటే కుల, మత, వర్గ, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ అవసరమైనవి, అందరూ కూడా ఇది ఒక మతానికి సంబంధించిందని అనుకోకుండా వినే పాటలు అన్నమాట. ఈ 6 పాటలు మీకు తెలుసు కదా ఏంటది? ద్రవ్యానికి సంబంధించి ధనాపేక్ష ఒకటి, ద్రవ్యమును అపేక్షించేవాడు ఒకటి, గర్వానికి సంబంధించి నాశనమునకు ముందు, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య రహస్యాలు ఒకటి, ఆయుష్ రహస్యాలు. మొత్తం 6 పాటలు కూడా మీకు పెట్టాను. 6 పాటలు మీరు విని జీర్ణం చేసుకుంటే మీ జీవితం చాలా మారుతుందండి. నాకు ఈ పాటలతో చాలా మార్చుకున్నాను నా జీవితాన్ని. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడంట కోటేశ్వర చెప్పిన పాట. దాన్నే ఒక పాటలాగా రాయటం అనేది జరిగింది. కావాలంటే మన గ్రామంలో ద్రవ్యాన్ని అపేక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు చాలామంది తెలుసు. వాళ్ళకి ఏమి లేదంటే ద్రవ్యము చేత తృప్తి పొందరంటే ఎంత ధనమన్నా రాని ఇక వాళ్ళకి తృప్తి అనేది రాదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట. తర్వాత ఈ ఫిబ్రవరి 14 స్పెషల్ ఏంటో తెలుసుగా మీకు?
14 స్పెషల్ ఏంటండి? వాలంటైన్స్ డే. దానికి సంబంధించి మొత్తం నా దగ్గర 20 పాటలు ఉన్నాయండి. ప్రస్తుతానికి సమయం లేక 3 పాటలు మాత్రమే రిలీజ్ చేశాను. అవి ఇంకా పూర్తి అవ్వాల. ఒక్కొక్క చరణం మిగిలిపోయింది, అది రావట్లా. రాని దాన్ని పక్కన పెట్టి వచ్చినట్లు ముందు రిలీజ్ చేశాను. మొట్టమొదటి పాట ఏంటంటే ప్రేమ ప్రేమ ప్రేమ. ఇది నేను 5 రోజుల క్రితం రిలీజ్ చేశాను. ఈ ప్రేమ 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 అని ఈనాడు వాడు నిన్న పేపర్లో వేసాడండి. నాకు షాక్. ప్రేమ 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 దేవుని ప్రేమ, ప్రేమ 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 దేవుని ప్రేమ. నేను పాట రాసి సాంగ్ రిలీజ్ చేసేసిన 3వ రోజున ఈనాడు పేపర్ వాడు ఈనాడులో 13వ తారీఖున 14వ తారీఖు వ్యాలంటైన్స్ డే రోజున పెద్ద టైటిల్ వేసాడు, ప్రేమ ప్రేమ ప్రేమ. ఆడే ప్రేమ వేసాడంటే కింద ప్రేమికుల మధ్య ప్రేమ వేశాడు. నేను పాటలో ఏం పెట్టానంటే దేవుని ప్రేమను పెట్టాను. పాట ఒకసారి వినిపిస్తాను అందరికీ, అందరూ ఒకసారి వినండి. మనకి 3వ యోహాను పత్రిక మొదటి యోహాను పత్రికలో దీనికి సంబంధించిన మాట ఏంటంటే, ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకొనడమే ప్రేమ. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే ప్రేమ. ఇందుకు దేవుని ఆజ్ఞ ఏంటి? అది కూడా అక్కడే ఉందండి బైబిల్లో. 3వ యోహాను పత్రికలో ఉంటుంది, ప్రేమలో నడుచుకొనవలనన్నదియే దేవుని ఆజ్ఞ. ఇదేంటి పాయింట్ మీకు అర్థమైందండి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే ప్రేమ, ప్రేమలో నడుచుకొనవలనన్నదియే దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి? ప్రేమలో మీరు నడుచుకోవాలని. ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే. ప్రేమస్వరూపి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏముందంటే దేవుని ప్రేమ ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమించవలెను అందరూ జాగ్రత్త కలిగి, దేవుడు ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుచున్నవి. అన్ని సమకూడి జరిగితే మేము కాలు ఎందుకు తిరిగిందంటారు? ఏమండి, అన్ని సమకూడి జరిగితే మేము కాలు ఎందుకు తిరిగిందంటారు? ఏమండి, మా అమ్మకి ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా ఆవిడికి చిన్న ప్రమాదం అనేది జరిగింది. ఏమండి, మనుషులకు కష్టాలు ఎవరికి వస్తాయండి? నాకు జ్వరం వచ్చింది అంటారు జనాలు. మనుషులకు ఎవరికి వస్తాయి జ్వరాలు? కష్టాలు అనేది ఎవరికి వస్తాయంటే మనుషులకే వస్తాయి. మనం ఎంతవరకు నిలబడతామని దేవుడు చూస్తాడు. మా అదృష్టం ఏంటంటే నిన్న మా అమ్మగారు ఎవ్వరి సహాయం లేకుండా స్టాండ్తో ఆవిడ కాలకుర్చీలన్నీ ఆవిడే తెచ్చుకుని ఆవిడంతటా ఆవిడ పనులు ఆవిడ చేసేసుకున్నారండి. కాలు ఇరిగిపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఎక్కడెక్కడ మనం ఏమనుకోవాలంటే సమస్తము సమకూడి జరుగుచున్నవి. నేను సంతోషించేది ఏంటంటే బాత్రూంలో జారి పడింది అనుకున్నాను. ఊరు నోట ఏం చాటింపు వేస్తారు? పాటుగాడు టైల్స్ వేసాడు, బాత్రూంలో జాడి పడింది అంటారు. అదృష్టం ఏంటంటే రోడ్డు మీద పక్క వాళ్ళ ఇంటికి వెళ్తూ పడ్డారు. పోనీ మా పిల్లవాడిని అంగన్వాడీ తీసుకెళ్ళి పడింది అనుకోండి, మర్చిపోతారండి జనాలు. ఇక అంగన్వాడీ మా తమ్ముడు వాళ్ళు ఊరుకోరు, మా చెల్లెళ్ళు ఊరుకోరు. ఎంత అద్భుతంగా జరిగిందంటే అద్భుతంగా. డాక్టర్ గారు కూడా నేను తీసుకెళ్తే ఎక్సలెంట్గా సెట్ అయిందని చెప్పారు. అక్కడికి మన అదృష్టం. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మొదటి పాట అండి. రెండో పాట ఏంటంటే ప్రేమకు సంబంధించి ఒక చిన్న పాట అండి. దీర్ఘకాలము సహించును ప్రేమ. దీర్ఘకాలం అంటే అసలు దోషములన్నిటినీ కప్పును ప్రేమ. ఇవన్నీ ఎవరికి తెలియదు అంటే ప్రేమికుల దినోత్సవం జరుపుకున్న లవర్స్కి ఎవరికి కూడా తెలియదు. క్షేమాభివృద్ధి కలుగజేయును ప్రేమ. ఇవన్నీ బైబిల్లో ఉన్న వచనాలే. శాశ్వత కాలముండును ప్రేమ. చరణం 1 ఏంటంటే పొరుగువానికి కీడు చేయదు ప్రేమ, భయమును పోగొట్టున్నది ప్రేమ, ఎంతో మధురమైనది ప్రేమ, అనేక పాపములను కప్పున్నది ప్రేమ. ప్రేమనంటండి పరమగీత గ్రంథంలో రాయబడింది ఏంటంటే అగాధ సముద్ర జలము ఆర్పజాలనేది ప్రేమ అంటండి. అంటే అగాధ సముద్ర జలం అంటే నోవాహు జల ప్రళయం కూడా ప్రేమను ఏం చేయలేదు, ఆర్పజలేదంటండి. అగాధ సముద్ర జలాలు ప్రేమను ఏం చేయలేవు, ఆర్పలేవు. నదీ ప్రవాహములు ముంచివేయజాలనేది ప్రేమ. నదీ ప్రవాహ జలం మొన్న విజయవాడలో వచ్చింది ఒకటి, బుడమేర ఏదో మురిగింది కదా, అది కూడా ఏమేం చేయలేదంటే నదీ ప్రవాహ జలము ముంచలేనిది
ప్రేమ. ఒకవేళ ప్రేమ కోసం సమస్త స్వాస్థ్యమంతా ఇచ్చినా అది దానికి సాటి అవ్వదంటండి. సమస్త స్వాస్థ్యం అంటే ఈ భూమి మీద ఉన్నది మొత్తం దానికి ఇచ్చేసినా అది ఏం చేస్తుందంటే తిరస్కరిస్తుందంట. మరణమంత బలమైనది ప్రేమ. ఇది రెండో పాట అండి. అది మూడో పాట ఇది కింద పడిపోయింది. అనేక పాపములను కప్పును కనుక అన్నింటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడాలి. ప్రేమను వృద్ధి చేయగోరేవాడు తప్పిదములను దాచిపెట్టును. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. రెండో చరణం ఏంటంటే దేవుని మహాప్రేమ చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడాలి. ఈ మూడు పాటలు ఒక 6 నిమిషాల్లో అయిపోతాయండి. ఒకసారి వేస్తాను, అందరూ వింటారు. తర్వాత మన పాటలు ముందుకు వెళ్దాం. ప్రకారం నడుచుకునుటే ప్రేమ. ప్రేమలో నడుచుకున్న వదనను నదియే దేవుని ఆజ్ఞ. ప్రేమ 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 దేవుని ప్రేమ. ప్రేమ 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 దేవుని ప్రేమ. దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునుటే ప్రేమ. ప్రేమలో నడుచుకున్న వదనను నదియే దేవుని ఆజ్ఞ. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని 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 ప్రేమ ఉన్నది. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దేవుని 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 ప్రేమ ఉన్నది. సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ. దోషములన్నింటిని కప్పును ప్రేమ. క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. దీర్ఘకాలము సహించును ప్రేమ, శాశ్వత కాలము ఉండును ప్రేమ. దోషములన్నింటిని కప్పును ప్రేమ. క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ. ప్రేమకై సమస్త స్వాస్థమంతా ఇచ్చిన తిరస్కరించునది ప్రేమ. అగధ సముద్ర జలము ఆర్పజాలనిది ప్రేమ. నది ప్రవాహములు ముంచి వేయజాలనిది ప్రేమ. మరణమంత బలమైనది ప్రేమ. ప్రేమకై సమస్త స్వాస్థమంతా ఇచ్చిన
తిరస్కరించునది ప్రేమ అగధ సముద్ర జలము ఆత్మజాలనిది ప్రేమ నది ప్రవాహమును ముంచివేయజాలనిది ప్రేమ మరణమంత బలమైనది ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ దోషములన్నింటిని కప్పును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ పొరుగువానికి కీడు చేయనిది ప్రేమ అనేక పాపములను కప్పునది ప్రేమ భయమును పోగొట్టునది ప్రేమ ఎంతో మధురమైనది ప్రేమ పొరుగువానికి కీడు చేయనిది ప్రేమ అనేక పాపములను కప్పునది ప్రేమ భయమును పోగొట్టునది ప్రేమ ఎంతో మధురమైనది ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ దోషములన్నింటిని కప్పును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రేమ దోషములన్నింటిని కప్పును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగా చేయును ప్రేమ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు ఎక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి చేయదోరువాడు తప్పిదములను దాచిపెట్టును తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు ప్రేమను వృద్ధి చేయదోరువాడు తప్పిదములను దాచిపెట్టును తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు నిక్కుతమైన ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమయ్యున్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుని మహాప్రేమ చేత అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారమయ్యున్న మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు వికృతమైన ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు నిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి
ప్లేస్లో కూర్చోరా.